గుర్తొచ్చిందా? మన షోస్ లోను ఈవెంట్స్ లోను ఆన్ స్క్రీన్ మీద ద బెస్ట్ జోడీ అనిపించుకునే వాళ్ళు ఆఫ్ స్క్రీన్ కూడా బెస్ట్ జోడియా కాదా అని మీకేంటి? నాకు కూడా డౌట్ ఉంది. రండి ఈ రోజు కలిసి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. ఈ రోజు మన జబర్దస్త్ లో ఆది జబర్దస్త్ డైరెక్టర్ క్యారెక్టర్ పోర్ట్రే చేయబోతున్నారు. ఎలా ఉంటుందో చూద్దామా? అన్నయ్య వచ్చినాడు, హల్చల్ చిందులు వచ్చినాడు. అన్నయ్య సూపే పన్నీరు, అన్నయ్య మాటే దిల్దారు. నువ్వు డైరెక్టర్ అన్నా, నువ్వు స్టెప్ వేయడం ఏంటి? ఆర్టిస్ట్ డాన్స్ చేయాలా, డైరెక్టర్ డాన్స్ చేయకూడదా? ఆ ఆదిగా డాన్స్ చేస్తుంటే పీసీఆర్ లో నాకు వాంతులు వస్తాయి తెలుసా నీకు? అదేంటన్నా ఆది వేవ్ బాగా చేస్తాడంటావు? వాడు వేసిన వేవుల వల్ల ఇప్పటికి 3 వేవులు వచ్చినాయి వైరస్. సర్లే రాఘవ గారు ఏంటి బయట గొడవ? క్యారివన్ దగ్గర పేరు వేలో రాసిన గొడవ పడుతుండన్నా. ఆ పేపర్ ఏదో ఆయన దిశ అయిపోతుంది కదా. ఆ పేపర్ అందకే గొడవ, ఆయన గంజేలా పెట్టచ్చు. అభియాన్ ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్ ఏదో కాస్ట్యూమ్ ప్రాబ్లం అంట. ఈయనేంటన్నా ప్రధానికి రూల్స్ అంటాడు. ఆయన అంతేరా, అదృష్టం వచ్చి తలుపు తట్టినా కాలింగ్ బెల్ ఉండగా తలుపు ఎందుకు తట్టామని గంట క్లాస్ పీకుతాడు. అనసూయ ఏంటి డల్ గా ఉంది? ఆవిడ ప్రతిసారి సోలో ఎంట్రీ ఇస్తున్నాను, ఆదితో జోడీ ఎంట్రీ ఇవ్వచ్చు కదా అని అడుగుతుందా. ఈవిడేంట్రా ఆది తప్ప వేరే ఏది తెలియదు ఈవిడికి. సరే మళ్ళీ రాసేసుకున్నాడు. ఆ జనరేటర్ వైర్ ఏంట్రా పక్కన పడేశారు, చుట్టాలి కదా అది. మర్చిపోయినట్టున్నా, నేను చూసుకుంటాను. మనో గారి ఎంట్రీ ఎప్పుడు ఆయన చేతికి ఇచ్చేయండి. ఆయన ఇలా అంటే జనరేటర్ అసలు మనల్ని ఎందుకు పిలిచారు ఇక్కడికి మొత్తానికి? అది ఈటీవీ వాళ్ళు జోడీ కంటెస్టెంట్ ఏదో పెడుతున్నారంట. ఆర్టిస్టులకే జోడీలు ఉండాలి, డైరెక్టర్లకు కూడా జోడీ పెట్టొచ్చు కదరా. సర్లే ఆ ఫస్ట్ పేరుని పిలిపించు. తెల్లని చీర జరుతున్నది సందే వేళ, అజయ్ నిన్న నైట్ నా కల్లోకి వచ్చి కరెక్ట్ గా ముద్దు పెట్టే టైంలో ఏమైపోయావు? ఇది కల్లో కూడా ఎడిటింగ్ లో పోయారు నువ్వు. రేపటి నుంచి చూడు కామెంట్ లో మొత్తం అజయ్ రితు. అంత పొడుగు బెటర్లే గానీ ఆ లాస్ట్ సెక్షన్ పెడతారా? ఏంటది? తూ అని హలో మహానటి ఇక్కడ. మొహం మీద టీ పడినట్టుంటది ఇది మహానటి. కళ్ళు కూడా మాట్లాడగలవని తెలీదు, నీ కళ్ళు నాతో మాట్లాడేవారు. సొల్లు కూడా చెప్తారని తెలియదు, నువ్వు సొల్లు చెప్పే వరకు. మీ కళ్ళ డైలాగ్ అన్న తర్వాత నా కళ్ళు తిరుగుతున్నాయి. ప్రొడక్షన్ టీం నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరహియో. ఇతను ఇమ్మాలేలు కదా, వర్షానికి తిరిగేవాడు. దాని వెనక తిరిగి ఇప్పుడు టీ అని తిరుగుతున్నాడు. హజార్ పరిస్థితి కూడా అదేనా? ఇతన్ని వర్ష డీప్ గా లవ్ చేసిందే. ఈడు బినామీ, అసలు సునామీ ఎవరో తెలియాలి. మా జోడి చేసి నీకు జలస్ గా ఉంది కదా. ఆ వాడు అలాగనుకునే బాగా పొంగేవాడు, ఇప్పుడు పాలు పొంగుతుంటే ఊదుకుంటూ కూర్చుంటున్నాడు. ఏంటి అజయ్ అలా చూస్తున్నావు? నేను కూడా అలా చేస్తానన్నా? చచ్చా, నిన్ను శంకిస్తానా? ఇప్పుడు శంకించబోతే రేపు సంకనాకి పోతావు చూసుకో. మా జోడీతో ఇండస్ట్రీలో క్రేజ్ పెంచుతా. వాడు అలాగే అనుకున్నాడు, క్రేజ్ ఏమో కానీ వెనక గేజ్ మామూలుగా పెరగల, మొత్తం వెళ్ళిపోతుంది ఎక్కడికో అది. మా జోడీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తారా? ఒకప్పుడు అలా షేర్ చేసి ఇప్పుడు షారు చేస్తున్నాం. కావాలా సాంబారు? నువ్వు వెళ్ళు, ఆ రెండో పేరు సంగతి చూడాలి నేను. ఆ రెండో పేరుని రమ్మనమ్మా. మన జోడి చూసి అందరూ ఏమంటున్నారు? ఇంకోసారి జోడి అంటే జోడిచ్చి కొడతాం అంటున్నారు. హలో, లవర్ ఎంత పెద్ద యోధుడో నీకు తెలుసా? మొన్న అడవికి వెళ్ళి అడవి పందితో యుద్ధం చేసి వచ్చాడు. ఓ పొరపాటున లవర్ అక్కడ వదిలేసి అడవి పందిని తెచ్చుకున్నావు. ఇది చూశాక నాకు 10 టీలు తాగాలి. ప్రొడక్షన్ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరహియో. వర్ష వెళ్తే దెబ్బ కొట్టేసిందేంట్రా? అరే ఆ పాట నీకు ఎంత బాగా ఉపయోగపడింది, ఎంత విచిత్రంగా ఉన్నావు. అయినా నాకు ఇది వద్దులే కానీ వెళ్ళి గ్రీన్ టీ తీసుకురాపో. ఒరే మొన్న చంటన్న గ్రీన్ బ్యాగ్ ముంచుకున్న దాంట్లో వేడి నీళ్ళు పోతుంది దాకా నీకు నేను గ్రీన్ టీ. హలో బాబు, ఇండస్ట్రీని ఉతికి ఆరేస్తా. నెలకోసారిగా నీ
ఉతుకో నువ్వు ఇండస్ట్రీ ఉతుకారా. ఇప్పుడు నాకు రూమ్ ఎక్కడ ఇచ్చాడు? దస్పల్లానా? ఒరే పొద్దున్నే నువ్వు కడుక్కునేదే యాప్పల్లా, నీకు మరి దసపల్లా ఏంటన్నా ఈడు. ఒరే మీ పేదరికం నా స్కిట్లో ఎందుకు లేవు, నువ్వు వెళ్ళిపో. ఆ మూడో పేరు దరిద్రం ఉంది, అది పిలు. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా మల్లె మొక్క మల్లె మొక్క. ఎరా అది అందరి మీద పనిచేసావు, నేను రాగానే ఏవే? ఎందుకన్నా ఎదిగేవాడి మీద అయితే పని చేయొచ్చు, పంచిపోక్క మళ్ళీ. వాడి గురించి మనకెందుకులే గాని బుజ్జి ఒక హగ్గియవా? హగ్గివ్వాలా? పొట్ట చూసావా ఎంత ముందుకు వచ్చిందో? ఒకసారి ఇటు ముందుకు రమ్మా. అరే నీ పొట్ట కూడా ముందుకు రావాలి, నలుగురు కనిపించాలి అనుకుంటుందిరా. నీకు మాత్రం అనిపించటం లేదా? మనం అలా చెట్టు కిందకి వెళ్దామా? ఆ చెట్టును చూస్తే నీకు ఏమన్నా గుర్తొస్తుందా? చెట్ట? ఏం చెట్టు అది? నువ్వు జబర్దస్త్ కూర్చుని కొత్తలో ఒక పండు దీని ఎత్తనం వేసావు కదా, అది అలా ఎదిగింది. నువ్వు మేము ఇద్దరం కలిసి ఈవెంట్ చేస్తే టైటిల్ ఏది పెడితే బాగుంటుంది అంట? రాము మింగలేము అని ఒక పెద్ద టైటిల్. మీ పేరుని చూశాక టీలు కాదు, ఇది కోకోనట్ వాటర్ తాగాలి. ప్రొడక్షన్ ప్రొడక్షన్. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరహియో. జీవితంలో ఇంకెప్పుడైనా ఇలాంటి సాంగులు వేశారో? ముగ్గురు పేర్లు వచ్చాయి కాబట్టి ఒక ఈవెంట్ ఫార్మాట్ చేయాలంటే మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ తెలియాలి. ఇప్పుడు మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏంటి నాకు తెలియాలి ఒకసారి. నాకెందుకు మీ ఇద్దరిని చూస్తే ఏదో డౌట్ ఉందామమ్మా. అంటే ఒక రోజు 11 o'clock, ఒక రోజు నైట్ 11 o'clock. నా పక్కన ఉండరా, నువ్వు కరెక్ట్ గా నా పక్కన ఉండరు. నువ్వు కంటిన్యూ చేయి. అజర్ చాలా మంచోడు. అంటే అజర్ గురించి అజర్ గురించి అని చెప్పడం కాదు, కానీ చాలా రెస్పెక్ట్ ఇస్తాడు మేడం నాకు. చాలా కేరింగ్, వెరీ గుడ్ పర్సన్, చాలా బాగా చూసుకుంటాడు. అతను దొరకడం నాకు ఒక అదృష్టంలా ఫీల్ అవుతున్నాను. గది గదిలోన మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీకి ఏదన్నా అది ఏ రేంజ్ లో ఉండాలంటే, నేను చచ్చిపోతే నువ్వు వేడిస్తావో లేదో గానీ, నువ్వు వేడిస్తే నేను చచ్చిపోతా అనే రేంజ్ లో ఉండాలిరా మీ కెమిస్ట్రీ. డార్లింగ్, నేను భోజనం చేసేటప్పుడు నువ్వు టోకెన్ ఇస్తావో లేదో తెలియదు కానీ నువ్వు టోకెన్ ఇస్తే నేను భోజనం చేస్తా. నాన్న నీ కెమిస్ట్రీ ఏంటి చూపించు. లాగేసుకునే వయసు నుంచి నా మనసు లాగేసుకుంది రత. చాలా లాగేసుకున్నారు ఇప్పుడు. వీళ్ళిద్దరు ఎమోషనల్ కంటెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరు ఏదైనా అడగాలంటే అడగచ్చు. ఆ రీతి చాలా ఎమోషనల్ గా ఇంతకు ముందు డైలాగ్ చెప్పింది, సో తన్నే అడుగుదాం అనుకుంటున్నా. వర్ష స్కిట్ లోనే ఇంత బాధపడుతుంది, నిజంగా ఇమ్ముకు వేరే వాళ్ళతో పెళ్లి అయిపోతే వర్ష పరిస్థితి ఏంటి? హజార్ కనుక నిన్ను పెళ్లి చేసుకోకుండా వేరే అమ్మాయిని చేసుకుంటే నీ ఫీలింగ్స్? అంటే ఏ అమ్మాయికైనా మనము ఉండాలి అనుకున్న ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే చాలా కష్టం మేడం. కష్టం మేడం. ఏ అజర్, నీ ఎక్స్ప్రెషన్ కి అర్థం ఏంటి నాకు అసలు అర్థం ఆ అమ్మాయి కావట్లేదు. వీడి గురించి చెప్పింది, ఎవరి గురించి అయినా చెప్పిందా? మొత్తానికి మీ పేర్స్ అన్ని చూసిన తర్వాత ఈవెంట్ అనగానే మీరు రెచ్చిపోయి ఏదేదో చేశారు, కానీ ఈవెంట్ అన్నా కూడా ఒక కదలిక లేకుండా, ఒక చలనం లేకుండా అలాగే కూర్చుండిపోయింది ఇతను పేరు అంటే. మీరు ఎవ్వరూ సెలెక్ట్ అవ్వలేదు. ఫైనల్ గా రాము ఐశ్వర్య వాళ్ళని బెస్ట్ జోడీగా మేము ప్రకటిస్తున్నాం. మీరు వెళ్ళిపోవచ్చు. బ్లాక్ పేరా? అరే తీసుకెళ్ళిపోనా? నువ్వు నాకు తెలుసురా, నువ్వు తీసుకెళ్ళిపోతావు. మొత్తానికి రాముని బిజీ చేసేసామయ్యా. ఇంత తలనొప్పిగా ఉంది కాబట్టి మళ్ళీ ఒకటి ఈ టైంలో ప్రొడక్షన్ ఒక్క టీ ఇస్తే చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరహియో. ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుంది రహియో. రాము అన్న
నువ్వేంటన్నా ఇలా అయిపోయావు? వాళ్ళు స్టేజ్ మీదే ఓవర్ యాక్షన్ రా. ఆల్రెడీ బయట లవర్లు ఉన్నారంట వాళ్ళకి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఏం చేద్దామా అని చూస్తున్నాను. ఏం చెయ్యాలి? ఏంటి డైరెక్టర్లు కొడతారా? మిమ్మల్ని కొట్టలేకే మమ్మల్ని మేము అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. రోజా గారు ఇక్కడున్న అన్ని క్యారెక్టర్ని చెడుగుడాడేసావు. అది థ్యాంక్ యూ మేడం. ఎక్స్ట్రాడినరీగా ఉంది. కానీ ఇమ్మును మాత్రం ఫుల్ వేసుకున్నావు. ఇమ్ము రావటం, ఆ సాంగ్ వేయటం, ఆ టీ కప్పులతో రావటం అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. అది ఎక్స్ప్రెషన్ అది చాలా చాలా బాగుంది. అసలు నేను అనసూయ అండ్ మనోజ్ అసలు గ్యాప్ లేకుండా నవ్వుతున్నాం. అంత పెయిన్ వచ్చేసింది తెలుసా అసలు. రోజా గారు కంటిన్యూస్ గా స్కిట్ స్టార్టింగ్ టు ఎండింగ్ నవ్వుతూనే ఉన్నాం. చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మను గారు అంటే మనసు పెట్టి రాస్తే ఎంత సున్నం పడుద్ది ఎవరికి. ఇమాన్యువేల్ అయితే చెరుకు రసం పిండినట్టు పిండి మొత్తం పిప్పేసావు. ఎక్స్ట్రానరీ